హలో అండి అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవరాకృతి వ్లాగ్స్ అండి. చూసారా, ఇది ఈ లాస్ట్ సండే కాక ఆ సండే కాక అంతకు ముందు సండేదనమాట. సో ఆల్మోస్ట్ ఫోన్ రిపేర్ అవ్వడం వల్ల చాలా లేట్ అయిపోయింది. అండ్ అప్పుడు సమ్మర్ కూడా ఉంది కాబట్టి ఎండ బాగుంటుండే అనమాట. సో సండే అయినా సరే లేట్గా లేవకుండా కొంచెం ఎర్లీగానే లేసాను, 5:45 అట్లా. నైట్ ఎంత గిన్నెలు కడిగి పెట్టినా తినేసరికి కొంచెం ఆ రోజు బద్ధకం వచ్చేసరికి నేను నైట్ వెజిల్స్ ఏం క్లీన్ చేయలేదన్నమాట. చూసారా, మార్నింగ్ 6కి మొత్తం ఎండపొడి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 5:45కి లేచి నేను 6:15 కల్లా మొత్తం బయటంతా ఊడ్చుకొని వచ్చేసాను. ఇంకా అలా బయట మెట్లన్నీ తుడిచేసుకొని స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. కౌంటర్ టాపు అంతా, సైడ్ వాల్స్, టైల్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. సో ఎంత రెంటింట్లో ఉన్నా కానీ ఎక్కడున్నా సరే ఉన్నన్ని రోజులు నీట్గా పెట్టుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ మనమే యూజ్ చేసుకుంటాం, మనమే ఉంటాం కాబట్టి చాలా నీట్గా పెడతాను. సో రెంట్ ఇల్లని నెగ్లెక్ట్ చేయడం అట్లా ఏమి ఉండదు. అసలు నేను ఉండలేను. ఫస్ట్ ఎప్పటిదప్పుడు నీట్గా తుడుస్తూనే ఉంటాను. అండ్ కిచెన్లో కుక్ చేసేటప్పుడు ఏదన్నా బై మిస్టేక్ అట్లా పడిపోయినా సరే ఒక వేస్ట్ క్లాత్ ఎప్పుడు పక్కన ఉంచుకుంటూనే ఉంటాను. దాన్ని అప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసేంత వరకు అసలు మనసు ఊరుకోదు, దాని మీదకే వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ సండేస్లో ఎలా నా రొటీన్ బ్లాగ్ అనేది ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా షూట్ చేశాను అనమాట. ఆ టైంలో నేను సో ఇంకా సండే వచ్చింది అంటే నాన్ వెజ్ కంపల్సరీ, మ్యాండేటరీ అనేమీ లేదు. మిడిల్లో ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే తెచ్చుకొని కుక్ చేసుకుంటాను. బట్ ఏంటి అంటే నాకు కుదరదు కాబట్టి ఆ టైంలో నేను ఎప్పుడూ కూడా షూట్ చేయలేదు. బట్ ఎప్పుడన్నా ఒకసారి కుదిరినప్పుడు సండేస్లో నేను కుక్ చేసింది ఏదైనా నాన్ వెజ్ ఉంటే ఆల్మోస్ట్ ఒకటో రెండో ఉండుంటాయి, ఐ థింక్ సో. బట్ సండేస్ ఎక్కువగా ఈ మధ్య వెజిటేరియనే కుక్ చేస్తూ ఉన్నాననమాట. సో ఇక్కడ కూడా ఆ రోజు ముద్దపప్పు, కాకరకాయ కారం కోసం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేశాను కదండీ, అది అందులో వేయంగా కొంచెం మిగిలిందనమాట. అది యాడ్ చేసి టమాటా కూర రెసిపీ అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో చూసారా, 6:30కే ఎంత ఎండ పొడి వచ్చేస్తుందో. ఆల్మోస్ట్ ఈ వీడియో నేను రైనీ సీజన్ స్టార్ట్ అయ్యాక అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో, 3 వీక్స్ గ్యాప్ వచ్చేసిందండి. సో సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్ అనమాట, మనం చేసేది ఏమీ లేదు. అండ్ నైట్ ఆల్రెడీ వెజల్స్ చూడండి ఎన్ని కడిగి పెట్టానో, అయినా కానీ జస్ట్ అట్లా కుక్ చేసుకొని తిన్నందుకే మళ్ళీ 4 గిన్నెలు పడ్డాయి, షింక్కి సగానికి పడ్డాయి అనమాట. మళ్ళీ అవన్నీ నీట్గా ప్లేస్ చేసేసి మళ్ళీ వెజల్స్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ వెజిల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడుచుకొని అప్పుడు మళ్ళీ బ్రష్ చేసుకొని టీ పెట్టుకొని అట్లా నా వ్లాగ్ అనేది కంటిన్యూ చేశానండి. అండ్ ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. ఎక్కువ వెజిల్స్ ఉన్నాయి, మనకి చిరాగ్గా ఉంది అనుకున్నప్పుడు మనం స్క్రబ్తోని సోప్ కొంచెం, సబీనా కొంచెం తీసుకొని దాన్ని మళ్ళీ వెజిల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు కడుక్కుంటూ ఉంటాం కదా, అలా కాకుండా విమ్ జెల్ని డైరెక్ట్గా సబీనాలో మెల్ట్ చేసేసుకొని చక్కగా వాటర్తోని కలుపుకొని డైరెక్ట్గా ఒక్కటే సబీనాతోనే మనము వెజిల్స్ క్లీన్ చేసుకుంటే చాలా షైనీగా, నీట్గా, మంచిగా స్మెల్ అరోమాతోని చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. సో విమ్ జెల్ ఎస్పెషల్లీ ఎగ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ వాడినప్పుడు బార్ కంటే కూడా విమ్ జెల్తోని మనం క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ టిప్ కావాలంటే యూజ్ చేసుకోండి. ప్రత్యేకంగా ఏమీ కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి సో చెప్తున్నాను. అండ్ ఇక్కడ నీట్గా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఎంత సండే అయినా కానీ ఎండకి ఒక్కకి పడుకోలేకపోతున్నాము. సో ఎండాకాలం వచ్చిందంటే ఆల్మోస్ట్ మేము బండల మీదే పడుకుంటాము. సో అట్లా నేను ఇంకా టీ పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికని స్టార్ట్ చేశాను అనమాట. మరొక విషయం ఏంటంటే మనకి పొద్దున్నే మార్నింగ్ మంచిగా డే అనేది చాలా పీస్ఫుల్గా అనిపించాలి అంటే ఇట్లా కిచెన్ అంతా నీట్గా సార్ట్అవుట్ చేసుకొని చక్కగా ఒక అగరబత్తో లేకపోతే రూమ్ ఫ్రెషనరో అట్లా యూజ్ చేసుకోండి. మన డే అనేది చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది.
సో, ఇంకిక్కడొచ్చేసి టీ టైమ్ అనమాట. సో, అట్లా యూజ్ చేసినప్పుడు ఏంటంటే అగరబత్తి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ ఏమన్నా ఉంటే చనిపోవడం, దానికి తోడు మంచి స్మెల్ అనేది ఆ కిచెన్‌లో అట్లా అలుముకుంటది. సో, అంతకు మించి ఇంకేమీ లేదు. నేను ఇది రెగ్యులర్‌గా ట్రై చేస్తూ ఉంటా. అండ్ ఈవినింగ్ రాంగాల్నే కూడా కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపిస్తది. సో, కిచెన్‌లో వర్క్ చేసుకునేటప్పుడు కంప్లీట్‌గా ముందు కౌంటర్ టాప్ మీద ఏమైతే ఉన్నాయో మొత్తం క్లీన్ చేసేసుకొని, ఫస్ట్ ఒక అగరబత్తి అట్లా వెలిగించి కిచెన్‌లో పెట్టేసుకుంటాననమాట. అండ్ నాప్థలిన్స్ ఆల్సో. ఎందుకు అంటే సమ్మర్ కాబట్టి బల్లులు తొందరగా వస్తాయండి. సో, ఎక్కడ మనం స్టఫ్ పెట్టినా గానీ పేరుకుంటూ ఉంటాయి. ఒక్క నాప్థలిన్ ప్యాకెట్ తెచ్చుకున్నామంటే ఆల్మోస్ట్ చాలా రోజులు మనకి యూజ్ అవుతది. అండ్ ఇక్కడ కొంచెం దోసపిండి ఉంటే అదే ముగ్గురం ఒక్కొక్కటి అట్లా వచ్చింది మాకు. అదే ఇంకా ఆ రోజు సండే టిఫిన్ అనమాట. దాని మీద కొంచెం వెల్లుల్లి కారం వేసుకొని అట్లా బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో, మీకు నచ్చితే ఇట్లా కూడా ట్రై చేయండి. మన మైండ్ బావుంటది. కిచెన్ ఎప్పుడు నీట్‌గా ఉండి, కొంచెం మంచి అరోమా వస్తూ ఉంటే స్మెల్ బావుంటదనమాట. దానికి తోడు ఏమైందంటే అండి, నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, ప్రీవియస్ గ్యాస్ స్టవ్ నాకు చాలా ఇబ్బందొచ్చేసింది. ఎన్ని సార్లు రిపేర్ చేపిచ్చినా గానీ, గ్యాస్ రెగ్యులేటర్ దగ్గర మనం ఆఫ్ చేసినా గానీ, మళ్ళీ వెలుగుతూ ఉండడం, గ్యాస్ లీక్ అవ్వడం, ఇట్లా జరిగిందని చెప్పేసి ఈ స్టవ్ తీసుకున్నా. ఈ స్టవ్ గూడా కొద్ది రోజులు అలాగే వెలగడం మొదలుపెట్టింది. ప్రాబ్లమ్ ఎక్కడుందనేది అర్థం కావడం లేదు. ఎవరికైనా ఇంటి ముందుకొచ్చిన వాళ్ళ దగ్గర చూపిస్తేనేమో అంతా ఓకే. వాళ్ళున్నప్పుడేమో అట్లా జరగదు. సో, ఎట్లా చెప్పాలి ప్రాబ్లమ్ అనేది అర్థం కావట్లేదు. అండ్ దానికి తోడు ఏమైందంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ గూడా కాలేదు. నేను లాస్ట్ టైమ్ జాన్‌లో తీసుకున్న ఈ స్టవ్ మిడిల్ బర్నర్ అస్సలు వెలగడం లేదిప్పుడు. సో, ఈ గ్యాస్ స్టవ్‌తో నాకు పెద్ద హెక్టిక్ అయిపోయింది. అండ్ పిల్లలు గూడా ఈ మధ్య స్టవ్ దగ్గరికి రావడం మొదలుపెట్టారు గాబట్టి, సో, నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి చూద్దాము. దీన్ని తీసుకెళ్ళి వారంటీ ఉంది కాబట్టి, సో, చూపిద్దాంలే అనుకుంటే, ఆ కార్డ్ ఎక్కడ పడేశారో మొన్న ఇల్లు సర్దేటప్పుడు తెలవదు. అది కనపడలేదు. మళ్ళీ డబ్బులు పెట్టన్నా అదే షాప్‌కెళ్ళి ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. చూడాలి. అండ్ ఇందాకొక బాటిల్ చూపిచ్చాను కదా! అది మా ఫ్రెండ్ పెట్టారండి. తెలంగాణ స్టైల్‌లో ఆవకాయ పికిల్ అనమాట. అసలెంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. మాకు ఆంధ్ర స్టైల్‌లో పికిల్ అంటే వెల్లుల్లిపాయలు, కారము, మెంతి పౌడరు, ఆవాల పౌడరు ఇంతే. బట్ ఏంటి అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఏసి అసలు ఆవకాయ పికిల్ పెట్టారండి. ఆల్మోస్ట్ 400 గ్రామ్స్ వరకు ఇచ్చారు నాకు పాపం తను. అసలెంత టేస్ట్ ఉందంటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. తర్వాత నేను అది టేస్ట్ బావుందని చెప్పేసి షాప్‌లో కూడా అడిగాను. కొంచెం తెలంగాణ స్టైల్‌లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఏసిన ఆవకాయ పికిల్ ఉందా అంటే, అట్లా ఏమి ఉండదండి. కంపెనీ నుంచి ఏ బ్రాండ్స్ అయితే మాకు వస్తాయో అవే మేము సేల్ చేస్తామని చెప్పడం జరిగింది. బట్ పికిల్ అయితే చాలా అంటే చాలా బావుంది. మా మమ్మీ పెట్టినప్పుడు కూడా మేము ముక్కలు పక్కన పెట్టి గ్రేవీ ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతామనమాట. అట్లాంటిది అసలు ముక్కలు గూడా ఎంత టేస్ట్‌గా ఉన్నాయంటే అంత బావున్నాయి. నాకైతే చాలా చాలా నచ్చింది అసలు. పికిల్ చాలా బావుందండి. అసలు తను ఒకసారి ట్రై చేయమని ఇవ్వంగాల్నే ఎట్లుంటదో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏంటా అనుకున్నా. బట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసి పచ్చడి పెట్టింది. తనెంత బావుందో అసలు మాటల్లో చెప్పలేను. సూపర్‌గా ఉంది. ఇంకిక్కడ పికిల్ టేస్ట్‌లో పడిపోయి కర్రీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం మర్చిపోయానండి. ఏం లేదు సింపుల్‌గా జస్ట్ అట్లా నూనె యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ మనకి సరిపడినంత కట్ చేసేసుకొని 2 టీ స్పూన్లు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకొని చిటపట అన్న తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత చక్కగా టమాటా ముక్కల్ని ఫైన్‌గా చాప్ చేసేసుకొని చక్కగా ఆయిల్‌లో వేసేసుకోండండి. జస్ట్ తగినంత సాల్ట్, మంచిగా కొబ్బరి పొడి చల్లుకొని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకుంటే మంచిగా కుక్ అవుతాయి చాలా స్మూతీగా. సో, అట్లా ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ గరిటెతోని స్మాష్ చేసేసుకొని పసుపు, ధనియాల పౌడరు ఒక 2 టీ స్పూన్లు అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం అది మగ్గిన తర్వాత జస్ట్ నా దగ్గర మిగిలిన అల్లం ఎల్లిగడ్డ ఛీ! సారీ అదే వస్తుంది. ఎల్లిగడ్డ కారం యాడ్ చేసేసుకొని అట్లా
ఒక 10 నిమిషాలు అట్లా మగ్గించుకున్నాను మళ్ళీ సిమ్‌లో పెట్టి అంతే. రెసిపీ అయితే కర్రీ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇంక ఇక్కడ వచ్చేసి సైమల్టేనియస్‌గా ఎలాగో కర్రీ మగ్గుతూ ఉంటది కాబట్టి, నేను ఇల్లంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక పక్క ఆ టైంలో మార్నింగ్ అంతా ఉమ్మదం తీయడం, ఎండ కొట్టేయడం, ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం ఇంకా మళ్ళీ గాలిదుమ్ము, వర్షం స్టార్ట్ అవుతూ ఉందండి. దానివల్ల ఏంటంటే, ఈ పిల్లలు బట్టలు తీయడం గూడా మర్చిపోతున్నారు. అట్లా అవి తడిచిపోవడం, కొంచెం చెమ్మగా ఉన్నాయి. సో, అట్లా 2 రోజులు, 3 రోజులు బట్టలు స్టాక్ ఉండిపోయాయి. ఇంకెలాగో సండే కదా! మొత్తం ఒకసారి పైన ఆరేస్తే కొంచెం ఏమన్నా ఫంగస్, బ్యాక్టీరియా ఉన్నా గానీ ఎండిపోతది. ఎండొస్తుంది కదా! అని చెప్పేసి నేనింక ఫోల్డింగ్స్ ఏమీ చేయలేదు ఆ రోజు. సో, అట్లా మొత్తం పైకి తీసుకెళ్ళి ఆరేసాననమాట. ఇంకిక్కడ కారం కూడా ఏసి మొత్తం కలిదిప్పి మూత పెట్టాను చూసారా? జస్ట్ ఒక్క సిమ్‌లో పెట్టేసి 10 నిమిషాలు అట్లా ఉంటే మంచిగా అల్లం ఎల్లిగడ్డ కారము, ఆ టమాటాలకి చక్కగా పట్టుకుంటది. అంతే. కావాలంటే మీరు కూడా ఒకసారి ఇట్లా కారం ప్రిపేర్ చేసుకొని టమాటా కర్రీ చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బావుంటది. అండ్ ఇక్కడ మాపు కూడా పెట్టేస్తున్నాను గబగబా ఒకటేసారి. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో చూసారండి సిరి చేపలు. నేను చెప్పాను గదా! మొన్న కొనుక్కున్నాను 1700 పెట్టి అని. షార్ట్ వీడియో గూడా అప్‌లోడ్ చేశాను. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాస్టిక్ వాటికంటే రూపాయి ఎక్కువైనా ఇట్లాంటివి కొనుక్కోండి. మనకి హెల్త్ పరంగా గానీ, మన బాడీకి చాలా మంచిదండి. అండ్ సమ్మర్‌లో ఇవి వేసుకొని మధ్యాహ్నం మీరు కొంచెం నడవాల్చినా కానీ, మన బాడీలో ఏదైతే హీట్ ఉంటదో ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయనమాట. సో, ఎట్లాగో నాకైతే లేవు. అండ్ వింటర్‌లో గూడా మనం నార్మల్ ప్లాస్టిక్ చేపలు యూజ్ చేస్తే కింద పడుకునేటప్పుడు అవి కింద నుంచి మార్బుల్లు ఏదైతే రాయి ఉందో, ఈ చలువ రాయి దీనివల్ల ఏంటంటే ఎక్కువ నిమ్ముకుంటది బాడీ. ఎక్కువ కూల్ అవుతూ ఉంటదనమాట. సో, ఎప్పుడైతే మనం ఈ సిరి చేపలు యూజ్ చేసి చక్కగా కింద పడుకుంటామో మనకి అలాంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. వింటర్‌లో చాలా వెచ్చగా, సమ్మర్‌లో చాలా కూల్‌గా ఉంటాయన్నమాట. సో, మెటీరియల్ ఏంటిదనేది ఐ డోంట్ నో. బట్ చిన్నప్పటి నుంచి వీటినైతే సిరి చేపలంటారండి. అండ్ ఇక్కడ ఫైనల్‌గా మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా అట్లా ఒక చిన్న బైట్ తీసుకున్నాను. అండ్ లంచ్ కూడా ఆల్మోస్ట్ 12 అయిపోయింది. 12:30 ఇంకా అలా లంచ్ స్టార్ట్ చేశామనమాట. సండే వస్తే ఇంకా ఇట్లా నిదానంగా అంటే ఎర్లీగా లేచి మనం వర్క్ తొందరగా ఫినిష్ చేసుకుంటే సండే అన్న ఫీల్ ఉంటది. పొద్దుగూకులు సండే కదా అని లేట్‌గా లేచామనుకోండి, ఆ రోజు పనంతా లేట్ అవుతది. సో, డే ఎలా గడిచిపోతదో కూడా తెలీదు. చాలా చిరాగ్గా, హెక్టిక్‌గా ఉంటది. దానికి తోడు సమ్మర్ కాబట్టి పిల్లల్ని కొంచెం నేను ఇగ్నోర్ చేసినా, బట్ నేను మాత్రం రెగ్యులర్ టైంకే లేచి ఎర్లీగా వర్క్ అనేది ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఫైనల్‌గా అయితే ఇదండి నా వ్లాగ్. సో, ఇక్కడ చేపలు కూడా చక్కగా 2 తీసుకున్నాను. వింటర్‌లో మాకెలాగో ఉన్న మంచం బుడ్డది సరిపోదు కాబట్టి కిందనే పడుకుంటాం ఆల్మోస్ట్. సో, అందుకని చెప్పేసి 2 తీసుకున్నా నేను. మొత్తం 2 కలిపి జాయింట్ మీద 700 పడ్డాయి. సో, సండే కదా తీసుకోవచ్చా, తీసుకోకూడదా అంటే, "ఏం కాదమ్మా తీసుకోవచ్చు అందరూ కొనుక్కుంటారు. బ్రాహ్మణ్సే కొంటున్నారు నీకేమైంది" అని అంటే ఆయన సర్లే అని పర్చేస్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి సండే కదా! దానికి తోడు సమ్మర్ ఇంకా అవ్వలేదు కాబట్టి అప్పుడు వెకేషన్‌లోనే ఉన్నారు పిల్లలు. సో, అట్లా వాళ్ళకి ఏమీ తోచట్లేదండి. ఇంక నేనొచ్చేసి నాకు కూడా ఏం తోయక వాటర్‌లో ఇట్లా బిస్కెట్లు నంచుకొని తింటున్నా. ఎప్పుడో చిన్నప్పుడు తింటుండే. మీకు కూడా ఇలాంటి మెమరీ ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మా పాపొచ్చేసి కొంచెం జామ్ ఉంటే అదేమో బిస్కెట్ మీద పెట్టుకొని తను తింటుంది. వాడొచ్చేసి నార్మల్‌గా తింటున్నాడనమాట. సో, ఇట్లా ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. తప్పకుండా మీకు ఇలాంటి మెమరీ ఉంటే మీరెవరైనా ట్రై చేసుంటే నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఫైనల్‌గా అయితే ఇదండి ఈ వ్లాగు. సో, మీకెలా అనిపించింది ఏంటిదనేది తప్పకుండా నాతోని కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ కొద్దిసేపు అట్లా క్యారమ్ ఆడుకుంటూ వీళ్ళింకా డే అనేది కంప్లీట్ చేశారు. సమ్మర్ వస్తే పాపం వాళ్ళకి చిరాకే అండ్ ఇక్కడ ఏది ఉండదనమాట. సో, అది సంగతి. ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటిదనేది మీకు అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియజేయండి. ఏమైనా సజెస్ట్ చేసినా గానీ వినమ్రపూర్వకంగా తీసుకుంటాను. అండ్ ఫైనల్‌గా అయితే ఇదండి సంగతి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.